ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడక తప్పదు అంటూ తనూజ అయితే ఇప్పుడు మైండ్ గేమ్ ఆడడానికి సిద్ధమైపోయింది. ఇక 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో సుమన్ శెట్టి గారితో ఓ ప్లాన్ అయితే వేసింది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా బాత్రూమ్స్ కడిగే డ్యూటీలో ఉన్నారు. నిన్న నైట్ లైవ్‌లో అయితే దివ్యతో రేపు ఉదయాన్నే ఒకేసారి అన్నీ క్లీన్ చేస్తామని మాట్లాడిన తరువాత సుమన్ శెట్టి గారితో తనూజ ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. సుమ్ము డార్లింగ్, సుమ్ము డార్లింగ్ అని పిలిచి తన దగ్గరికి పిలుచుకుంటుంది. అప్పుడు భరణి గారి దగ్గర ఉన్న సుమన్ గారు తనూజ దగ్గరకు వెళ్తారు. సుము నాకు ఒక ఐడియా వచ్చింది. నేను రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు, కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఒక్కో కంటెస్టెంట్ అయితే నాకు చాలా చుక్కలు చూపించారు. ఎంత స్ట్రెస్ చేశారంటే, నేను ఆ స్ట్రెస్‌ని ఒకరికి ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కూడా. అంత ఘోరంగా చేశారు. అలాంటి వాళ్ళని నేనెందుకు వదిలేయాలి? ఇక ఎవరు సంజన గారైతే ప్రాంక్స్ అనుకుంటూ ఆమె చేసిన ప్రాంక్స్ మామూలుగా లేవని చెప్పాలి. మరి ఆ ప్రాంక్స్ అన్నిటికి ఇప్పుడు నేను రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది. కళ్యాణ్‌కి, దివ్యకి, సంజనకి వీళ్ళందరికీ నేను చుక్కలు చూపియాలి అనుకుంటున్నానంటూ చెప్పింది. అదేంటి అంటే దొంగతనం చేసి వాళ్ళకి కూడా రివర్స్‌లో కౌంటర్ ఇవ్వాలి అని సుమ్ముతో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక సుమన్ శెట్టి గారు ఇప్పుడు ఎందుకమ్మా మనకవన్నీ అవసరమా? అసలే నామినేషన్స్ కూడా ఉన్నాయి అంటూ సుమన్ శెట్టి గారు చెప్తూ ఉంటారు. ఇంక తనుజ లేదు లేదు సుమ్ము నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకు ఎంత టార్చర్ చూపించారు. ఇక దివ్య కుకింగ్ చేస్తూ నేను రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు అది లేదు, ఇది లేదు అని చెప్పి నన్ను ఒక రకమైన టార్చర్ చేసింది. ఇక కళ్యాణ్ అయితే నేనున్నాను కదా! నేనున్నాను కదా! నేను మీకేం కావాలో సెట్ చేస్తాను కదా! అని చెప్పి నాకైతే చుక్కలు చూపించాడు. అవన్నీ నేనెందుకు వదిలేయాలి? నేనైతే ఇప్పుడు వదిలిపెట్టను. వాళ్ళకి నేను దొంగతనం చేస్తాను. ఇక ఎవరు సంజన గారితో మీరు మాటల్లో పెట్టండి. నాకు ఒక హెల్ప్ చేయండి. నేను సంజన గారి బ్రేక్‌ఫాస్ట్ దుబ్బేస్తాను రేపు పొద్దున్నే. అలానే కళ్యాణ్ దగ్గర ఒక మాయిశ్చరైజర్ ఉంటది. ఆ మాయిశ్చరైజర్ లేకపోతే వాడు బ్రతకలేడు అన్నట్టుంటాడు. సో, ఆ మాయిశ్చరైజర్‌ని కూడా నేను దొబ్బేస్తాను. నేను దొంగతనం చేశానంటే ఎవ్వరు నమ్మరు. ఇంకా కిచెన్‌లో కొన్ని ఐటెమ్స్ రేషన్ ఐటెమ్స్ అయితే నేను దొబ్బేస్తాయి. దివ్యాని టార్చర్ చేస్తాను. వీళ్ళ ముగ్గురు అయితే నా టార్చర్ లిస్ట్‌లో ఉన్నారు సుమ్ము. సో, నువ్వు హెల్ప్ చేస్తావా? అంటే సుమన్ శెట్టి కాస్త భయపడతాడనమాట. కానీ తనుజ మాత్రం భయమెందుకు అన్న, భయమెందుకు సొమ్ము అందరూ చేసినప్పుడు తప్పు లేదు కానీ నేను చేస్తే తప్ప. బీబీపేట టాస్క్‌లో తనుజని మనం ఎలా చూసామో అదే తనుజని మళ్ళీ ఈ వారం చూడబోతున్నామని క్లియర్‌గా అర్థమవుతుంది. నేను దొంగతనం చేశాను అంటే ఎవ్వరు నమ్మరు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు చూడు మామూలుగా ఉండదు రచ్చ. ఇక ఇలాంటి రచ్చ సృష్టించాలి అంటే హౌస్‌లో ఇలాంటి దొంగతనాలు అవసరమే. సంజన గారు మాత్రమే చేస్తారా ప్రాంకు? కళ్యాణ్ మాత్రమే నన్ను విసిగిస్తాడా? నేను విసిగించొద్దా? ఆ దివ్య మాత్రమే అథారిటీ చూపిస్తదా? నేను దొంగతనం చేసి చూపియొద్దా? చూపిస్తాను. కెప్టెన్‌గా ఉంది కదా! దివ్యకి కూడా నేను చుక్కలు చూపిస్తానంటూ మైండ్ గేమ్‌నయితే స్టార్ట్ చేసింది తనూజ. మరి ఈ వారం కళ్యాణ్, దివ్య, సంజన వీళ్ళందరికీ ఎలాంటి చుక్కలు చూపించబోతుంది తనూజ అనేది మాత్రం మనం వెయిట్ చేయాలి. 'బిగ్ బాస్' హౌస్ అంటే మైండ్ గేమ్ ఇంపార్టెంట్. బీబీపేట టాస్క్‌లో తనూజ ఆడి మంచి ప్రశంసలు అందుకుంది. మళ్ళీ ఈ వారం కూడా తనూజ తన ఆటను మొదలుపెడితే ఎలా ఉంటుందో చూద్దాం. మరి మీ సపోర్ట్ ఎవరికి? కామెంట్ చేయండి.